హాయ్ అండి. అండ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ జీలకర్ర, ప్యాజ్, హరమిర్చి, కరివేపత్తి వేసుకొని గుంజుకోవాలి. అంటే మంచిగా వేగించుకోవాలి. అద్రక్ లసన్ కూడా పేస్ట్ వేసేసినాను నేను. ఇప్పుడు మంచి కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు రెండు వేసుకొని కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు గుడ్లు వేసేయాలండి దానితో పాటే. ముందుగా మనం తేల్లో ఫ్రై చేసుకుంటాం కదా, చాలా ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఇలా ఫ్రై చేసుకున్నాలి. చూడండి బాగా రెడ్గా అయిపోయినాయి కదా గుడ్లు. ఇప్పుడు టమాటాలు వేసుకొని మళ్ళీ అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాలి. మనకు సరిపడంత కారం వేసుకున్నాలండి. అప్పుడే మనకు బాగా గ్రేవీ అనేది చాలా దగ్గరకు అవుతుంది, మంచిగా అనిపిస్తుందండి. సరేనా? తగినంత వాటర్ పోసుకొని దాన్ని మగ్గనివ్వాలి బాగా. ఒక్కసారి కలుపుకుంటే చాలు. చూడండి ఎంత గట్టిగా పడిపోయింది కదా. కొంచెం ధనియా, గరం మసాలా, అండ మసాలా కూడా వేసుకుంటున్నానండి. అండ మసాలా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు డక్కన్ పెట్టి తీసేయాలి. ఇప్పుడు పుదీనా వేసి లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలి, బంద్ చేయాలి. అంతేనండి అండ కర్రీ.